ఆడపిల్ల జీవితం అంత చులకన కాదు. పెళ్లి కూతురంటే గంపలో నుంచి ఎరుకునే పంట, పెళ్ళంటే 1000 పంట. కర్ణాధికారంతో కలకాలం కలిసి మనవలసిన జీవితాలతో చెలగాట్లాడటం పెద్దరికం కాదు. ఆపవాయి, ఇదంతా తల్లి కొడుకులు కూరవలు చెప్పుతున్నారా? అదేమో ఒక పులి ఏడుపులు, నువ్వేమో పెద్ద కొమ్ములు తిరిగిన మొగాడికి మళ్ళీ మోడకి పెట్టి వాడుతున్నా. దీని చీకటరగా ఇంతవరకు మొలతాడు కట్టే మొదలవాడే నాకు ఎందుకు చెప్పలేదురా? నేను చెప్పిన దానికి వంక పెట్టలేదు. అవును మరి, మీ మోచెట్టు కింద నీళ్లు తాగేవాళ్ళు, మీ పొగాకాడు కోసం చేతులు తప్పేవాళ్ళు, మీ మధ్యగిరీలకు ముంతలు పట్టేవాళ్ళు మీ మాట ఎందుకు కాదంటారు? మీకు ఎదురెందుకు చెప్తారు? అది మీకు కూతురు ఉంది, పచ్చని పందిట్లో పెళ్లిపేటల మీద నుంచి ఆ అల్లుడు లేచిపోయి ఉంటే అప్పుడు ఆ తండ్రి పడే బాధ ఏమిటో, ఆ పిల్ల ఆవేదన ఏమిటో మీకు తెలుసు. తెలుసా? తెలియకపోలేదు. నాకే ఒక ఆడపిల్ల ఉంటే దీన్ని చీకదరగా మీ మామగారులాగా అడిగించుకునేవాడినే. అనుకున్న దానికి 5 ఇంతలు దిగదొచ్చి మొహాన బారేసుండేవాడిని. ఈ పొద్దు వాళ్ళ మొహానే పొడిచిందా? ఆడపిల్ల వాళ్ళందరూ ఇచ్చేది. ఇది ఆచారం. వరకట్నం అనేది ఒక సాంప్రదాయం. కట్నం కట్నం కట్నం. ఎవరో స్వార్థానికి ఒక చెడు మొదలు పెట్టడం, దాన్ని తమ లాభానికి 10 మంది ఆచరించడం. ఆదిలో రివాజు, ఆ తర్వాత ఇది ఆచారం, కొన్నాళ్ళు బూజు పడితే సంప్రదాయం. కాకపోతే ఈ కొడుకులు కన్నా వాళ్ళు ఎక్కువేమిటి, కూతుళ్ళు కన్నా వాళ్ళకి శిక్ష ఏమిటి? ఇది దేశంలో పుట్టిన ఆడబిడ్డలకు సంఘవేశ్వర దుర్మాన, లేక దేవుడు విధించిన దండన? అబ్బాబా, ఏమిటండి ఇది? ఎంగిల్ చేస్తాం మీ వితండం మీరును. కొడుకును వెనకేసుకుని దీన్ని సిగదరగా నన్ను వితండం అంటావా? నా అంతటి వాడిని పట్టుకుని కొడుకును అమ్ముకుంటున్నానంటాడా వీడు? ఏదో 10 మందిలో మీసాల వెంకాయ కొడుకు ఇంత కట్నం ఇచ్చారంటే గౌరవం అనుకున్నాను, కానీ దీన్ని సిగదరగా ఈ బోరి కట్నం ఎవరికి కావాలి? వీడు పుట్టక ముందు నేను పంచిపచ్చి పడవన్నాలే తిన్నాను, పందుల మొత్తం మీద ఎక్కి పడుకున్నాను. ఈ కట్నం వచ్చిన గండిగాసాలు నడుపుతుందే. నిన్న కాకపోయిన కళ్ళు తెరిచిన కుంక నన్ను పరువు తక్కువగా మాట్లాడతాడా? పరువు పరువు అంటే ఇదా? కన్న కొడుకును పెళ్లిపేటల మించి లేపుకు రావటం పరువా? వర్షం నిలబెట్టి ఏరి కోరిన పిల్లని 3వ నాటికి ముడేస్తానంటాం పరువా? ఆ అమాయకురాలి గొంతు కొయ్యటం పరువా? ఈనాడు మరో పెళ్లి చేస్తానని తెగబట్టం పరువా? పరువట పరువు. అమ్మా, ఇలా పరువును దొరుకునే వాళ్ళందరూ తాము చేసే పని 10 మంది మెచ్చుకునేటట్టు కూడా ఉండాలని ఎందుకు అనుకోరమ్మా? చూసావటే దీన్ని సిగదరగా నీ కొడుకు ఏమంటున్నాడు చూసావటే? ఈ పెంచిన మీసానికి పరువు లేదంటాడా? నా మాట 10 మంది మెచ్చుకోరంటాడా? ఎవరేమన్నా అనుకున్నా నా నిర్ణయం మాత్రం నిష్కర్షగా చెప్తున్నాను. భార్య అంటూ ఈ జీవితానికి రాసిపెట్టుంటే ఆనాడు కాలు దొక్కి కంకణం కట్టిన ఆ పిల్లే నా భార్య. కొయ్య బొమ్మలాగా అలా చూస్తావే? నేను నీ కాలు దొక్కి కంకణం కట్టేది కానీ లేపుకొచ్చానా? మన పెళ్లి ఇలాగే గురించిందా? నాకు చిర్రెత్తిందంటే దీని సీగదరగా ఈ మీసాలు ఇంకా ఏంటి ఏమనుకుంటున్నాడేమో. ఆ పిల్లని ఎలా తీసుకొస్తాడో, ఆ పిల్ల ఇంట్లో ఎలా కాలు పెడుతుందో నేను చూస్తాను. నేను ఆ బాబు కొడుకునే. అమ్మా, ఈ ఇంటి కోడలని ఒక పిల్ల కాపురానికి వస్తే ఆ పిల్లే రావాలి, లేకపోతే ఈ జన్మకు నీకు కోడలే లేదు.